ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది మహాలక్ష్మి పుట్టిందని అందరూ సంబరాలు చేసుకుంటాం. 20-25 సంవత్సరాల తర్వాత అదే మహాలక్ష్మిని ఇంకో ఇంటికి పని మనిషిని చేసి పంపిస్తాం. మన దగ్గర ఉండేటప్పుడు అన్నదమ్ములు కొడుతుంది, అమ్మ మీద అరుస్తుంది, నాన్న మీద అలుగుతుంది, అన్ని ఇష్టంగా భరిస్తుంది. కానీ అదే ఆడపిల్ల పెళ్ళయ్యాక ఫోన్ చేసి నాన్న నా భర్త నన్ను కొడుతున్నాడు అంటే భరించమ్మంటాం. అత్తమామలు సరిగ్గా ఉండట్లేదమ్మా అంటే సహించమ్మా అంటాం. ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవడో తెలుసా సిరి? వాడపిల్ల ఉండి దానికి పెళ్లి వెళ్ళిపోయాక ఏ రాత్రిపూట ఈ ఫోన్ వస్తుందో అని భయపడకుండా గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోగలిగేవాడు. అంటే డబ్బుగళ్ళ వాళ్ళందరూ మాలాంటి మధ్యతరగతి వాళ్ళ గురించి చాలా చాలా అనుకుంటుంటారు. నిజమే సరే, మా పిల్లలు మేము కొద్దిగా డబ్బున్నోళ్ళ ఇంటికి ఇద్దామని చూస్తాం. కానీ ఆ ఇంట్లో డబ్బే ఉంటుంది, ఇంకేది ఉండదని తెలిస్తే మాత్రం ఏ ఆడపిల్ల